మరణం గురించి కూడా తెలుస్తుందా మనకి? ముందే తెలుస్తుందా? నిజానికి తెలిసినా మాట్లాడే అర్హత లేదు మనకి. అంటే నేను అటువంటి సిట్యుయేషన్‌లు కనబడితే ఇబ్బంది సమయం, కష్టకాలం అని జెప్తా. అంత మాట్లాడకూడదు నాన్న. ఆహాహా! మాట్లాడకూడదు. మనకు ఆ అర్హత లేదు. ఈ మధ్య కొన్ని నెలల క్రితం నా దగ్గరికి విజయ్ దేవరకొండ అభిమానులు, సమంత అభిమానులు, తర్వాత ప్రభాస్ అభిమానులు కొంతమందొచ్చారు. హ్మ్. ఇట్లా ఒకాయన ఈళ్ళు ముగ్గురిలో ఒకళ్ళిద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు, ఉండరు. అది ఇది అని చెప్పారు గురువుగారు అంటే, ఒరేయ్! చెప్పిన వాళ్ళు పోతారేమో, పోరేమో నాకు తెలీదు గానీ, వీళ్ళ ముగ్గురు మాత్రం ఏవి గారా శుభ్రంగా ఉంటారు. కాకపోతే ప్రభాస్‌కి మాత్రం ఒక దారుణమైన డిజాస్టర్ వస్తుంది మూవీ. ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుంటాడు. వీళ్ళలో ఎవరు చావర్రా అని జెప్పా. ఆ పెద్ద మనిషి చెప్పిన 5 నెలల తర్వాత అందరూ బానే ఉన్నారు. ఎవరు చావల. హ్మ్. ఎందుకిలా చెప్పాలి? వాళ్ళకి ఇప్పుడు తెలిసిన జాతకాల్లో తెలిసిన నువ్వు చెప్పకూడదు. మనం ఎవరం చెప్పడానికి? భవిష్యత్తు తెలిసిందనుకో ఆమోదయోగ్యంగా అవకాశాన్ని ఇస్తూ, అతనిలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, అతను నమ్మేలా 4 మంచి మాటలు చెప్పు. అంతే తప్ప నువ్వు ఈ పూజ చేయకపోతే నువ్వు పోతావు. ఇది జరగకపోతే నీ ఇంట్లో ఇదవుతుంది. ఇలా చెప్పి దారుణంగా సంపాదిచ్చే వాళ్ళున్నారు. అది నాకు నచ్చదు. అటువంటి స్థితే వస్తే కష్టకాలం, ఇబ్బంది సమయం కొంచెం జాగ్రత్తగా ఉండండి అని తెలియబరుస్తా.